వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్ష దేవుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా నువ్వు దేవుడిని వెతికితే ఆయనకి ఏమవుతాడు? ప్రత్యక్షమై నీతో దేవుడు మాట్లాడతాడు. తన తండ్రి చెప్పిన మాట ప్రకారంగా సొలొమోను అంగీకరించాడు. ఆ మాట ప్రకారంగా దేవునికి మోకరించి ప్రార్థన చేశాడు. దేవా, నాకు ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం కావాలి, నువ్వు నాకు ప్రత్యక్షమే చెప్పమని దేవుని అడిగినప్పుడు దేవుడు అతను చేసిన ప్రార్థన ఆలకించి వెంటనే సమాధానం ఇచ్చాడు. సొలొమోను, నీవు శత్రువులు ప్రాణమును అడగకుండా నువ్వేమడుగు? జ్ఞానమును అడుగు. నేను నీకు జ్ఞానము మాత్రం కాదు, నీకు ఐశ్వర్యం కూడా ఇస్తున్నానని చెప్పాడు దేవుడు. ఐశ్వర్యం ఆ దేశంలో చుట్టుపక్కల ఉన్న వారందరిలో సొలొమోను అంత ధనవంతుడు ఇంకెవరు లేరు. సొలొమోనుకున్న జ్ఞానం కూడా ఎవరికి లేదు. అంత జ్ఞానము దేవుడు అతనికి ప్రత్యక్షమే ఇచ్చాడు.